వీళ్ళందరి ద్వారా అనుభవం చేసుకున్నారు. इसकी माँ संदेशी थी, మధు బెహన్ వాళ్ళ అమ్మగారు సందేశి, नानी माँ भी संदेशी है, వాళ్ళ నానమ్మ గారు కూడా సందేశి, इसकी बहन भी संदेशी है. మధు బెహన్ వాళ్ళ సోదరి కూడా సందేశి. ये ज्ञानी तो आत्मा है, అక్క ఏమో జ్ఞాని ఆత్మ. लेकिन ज्ञान बहुत अच्छा समझाती है, జ్ఞానం చాలా బాగా చెప్తారు, बहुत अच्छा. చాలా బాగా చెప్తారు. तो बाबा हर बच्चे को चुन चुन करके अपने परिवार में लाता है. బాబా కూడా తన పిల్లల్ని ఏరుకుని పరివారంలోకి తీసుకొస్తారు. आप सब कौन हो? మరి మీరందరూ ఎవరు? हाँ बोलो, कौन हो? మీరందరూ ఎవరు? कोटो में को, కోట్లలో కొద్ది మంది, कोटो में को पद्मा पदम भाग्यशाली. కోట్లలో కొద్ది మంది పద్మాపదం భాగ్యశాలి. लेकिन आपके चेहरे पर नशा नहीं दिखता. కానీ అలాంటి వాళ్ళు మీరు, కానీ మీ ముఖంలో నష కనిపించట్లేదు అంటున్నారు. हाँ नशा होना चाहिए ना, नशा दिखाई देना चाहिए. నష ముఖంలో కనిపించాలి. वो दुनिया वाले नशा करते हैं तो झूमते हैं, ప్రపంచంలో వాళ్ళు చాలా నషాలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? और आप ईश्वरीय नशे में, మరి మీరందరూ కూడా ఈశ్వరీయ నషాలో ఉన్నారు కదా, वो देखो झूम रहे हैं. అంటే డాన్స్ చేస్తారు కదా నషాలో ఉన్నప్పుడు. हाँ, ईश्वरीय नशा, सब नशे में नुकसान है, ईश्वरीय नशे में फायदा ही फायदा है. ఇతర నషాలన్నింట్లో నష్టం ఉంది, కానీ ఈశ్వరీయ నషాలో మాత్రం లాభమే లాభం ఉంది. पीछे वालों को नशा है లాస్ట్లో ఉన్న వాళ్ళకి నష ఉందా? आधे को है, आधे को नहीं, सबके हाथ ऊपर नहीं है. మరి నష ఉంటే అందరూ చేతులెత్తండి. हाँ, हमें बहुत नशा है. किस बात का नशा है? ఏ విషయం యొక్క నష ఉంది? बाबा ने हमें अपना बना लिया. ఏ విషయం యొక్క నష ఉంది? బాబా మనల్ని తన వాళ్ళుగా చేసుకున్నారు. किसका बाबा है? ఎవరు బాబా? किसका बाबा है? मेरा या मेरा? मेरा. हाँ? मेरा? हाँ? आपका? नहीं, मेरा. हाँ? मेरा बाबा. ऐसा मीठा प्यारा बाबा कितना अच्छा पढ़ाता है. మరి ఇటువంటి మధురమైన ప్రియమైన బాబా ఎంత మంచిగా చదివిస్తున్నారు. बाबा कहता बच्चे अभी ज़्यादा टाइम नहीं लगेगा, थोड़ा ही टाइम है. బాబా ఏమంటున్నారండి? ఎక్కువ సమయం ఏం కాదు, కొద్ది సమయమే ఉంది, जल्दी जल्दी पूरा हो जाएगा. తొందరగా పూర్తయిపోతుంది. घबराओ नहीं. ఏమి గాబరా పడకండి, घबराओ नहीं. वो रही मंजिल, आ रही है, आ रही है. అంటే బాబా ఏం చెప్తున్నారు? గమ్యము దగ్గరకు వచ్చేస్తూ ఉంది, మీరు గాబరా పడొద్దు, ఇంకా తొందరగా పూర్తయిపోతూ ఉంది అని చెప్తున్నారు. मंजिल नजदीक आ रही है या आप नजदीक जा रहे हो? గమ్యము మన దగ్గరకు వస్తుందా, లేకపోతే మనం గమ్యం దగ్గరికి వెళ్తున్నామా? क्या हो रहा है? గమ్యం మన దగ్గరకు వస్తుందా, మనం గమ్యం దగ్గరికి వెళ్తున్నామా? हाँ? మన మంజిల్ హమారే పాస్ ఆ రహీ హై. मंजिल आपके पास आ रही है, ఒకసారి ఆలోచించండి. आप जा रहे हो. हाँ, किसको आना है? मंजिल को आना है या हमको जाना है? గమ్యం మన దగ్గరికి రావాలా, మనం గమ్యం దగ్గరికి వెళ్ళాలా? क्या? हम जाना है क्या? हाँ, अगर मंजिल को कहेंगे आजा तो वो कहेगी बाय बाय. हाँ? గమ్యాన్ని మన దగ్గరికి రమ్మనంటే అది మనకేం చెప్తుంది? బాయ్ చెప్తుంది. हमको मंजिल के करीब जाना है. మనమే గమ్యం దగ్గరికి వెళ్ళాలి. यात्री कौन है? मंजिल यात्री है या हम यात्री हैं? యాత్రికులు ఎవరు? గమ్యమా మనమా? तो कल हमने यात्रा शुरू की थी सिद्धि स्वरूप की.
నిన్న మనము యాత్ర మొదలు పెట్టాం సిద్ధి స్వరూపంగా తయారవ్వడానికి. आज 3 बातें और मुख्य हैं. దీని కొరకు ఇంకొక 3 ముఖ్యమైనటువంటి విషయాలు. जब मैं यहाँ आकर बैठी तो मुझे एक मोस्ट इम्पॉर्टेंट बात याद आई. నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు నాకు ఒక ముఖ్యమైన విషయం గుర్తొచ్చింది. आज सवेरे अमृत वेले के बाद क्या सोमान मिला? ఈరోజు అమృత వేళ యోగం అయిన తర్వాత స్వమాన్ ఏం చెప్పారు? పరమ పవిత్ర ఆత్మ. मैं परम पवित्र आत्मा. तो जो सिद्धि स्वरूप आत्माएं होती हैं ना, उसका आधार पवित्रता होता है. ఎవరైతే సిద్ధి స్వరూప ఆత్మలు ఉంటారో వాళ్ళకి ఆధారమే పవిత్రత ఉంటుంది. आपने देखा होगा कभी भी कोई विशेष पूजा करते हैं, कोई विशेष कार्य करते हैं तो पवित्रता का व्रत लेते हैं. మీరు చూసే ఉండొచ్చు, ఏదైనా విశేషమైనటువంటి కార్యం చేసినప్పుడు కానీ లేదా విశేషంగా పూజ చేసినప్పుడు కానీ తప్పకుండా పవిత్రతాయిక వ్రతం చేస్తారు. यहाँ तक कि कन्यादान करते हैं तो भी व्रत लेते हैं. కన్యాదానం చేసినప్పుడు కూడా పవిత్రతాయిక వ్రతం పెట్టుకుంటారు. करते हैं. यात्रा करते हैं तो पवित्रता. యాత్ర చేస్తున్నప్పుడు కూడా పవిత్రంగానే ఉంటారు. कोई उपासना करते हैं तो पवित्रता. ఏదైనా ఉపవాసం చేస్తారనుకోండి అప్పుడు కూడా పవిత్రంగానే ఉంటారు. कोई मन्नत मांगते हैं तो पवित्रता. ఏదైనా ఒక విశేషమైనటువంటి గౌరవానికి సంబంధించి చేస్తారనుకోండి అప్పుడు కూడా పవిత్రంగానే ఉంటారు. अब अगर हमें सिद्धि स्वरूप बनना है तो अपना पवित्रता का फाउंडेशन और श्रृंगार बहुत मजबूत होना है. అలాగే మనము సిద్ధి స్వరూపంగా అవ్వాలి కాబట్టి పవిత్రతాయిక ఈ వ్రతము శృంగారము చాలా పక్కాగా దృఢంగా ఉండాలి. ठीक है. अब वह पवित्रता हमारी अखंड होनी चाहिए. పవిత్రత మనది అఖండితంగా అంటే ఖండితం లేకుండా ఉండాలి. टूटनी नहीं चाहिए. ఎప్పుడు మధ్యలో తెగిపోకూడదు. ब्रह्मा बाबा के टाइम पर जब बाबा साकार रूप में थे, कोई भी अपवित्र आत्मा बाबा से मिल नहीं सकती थी. బాబా సాకారంలో ఉన్నప్పుడు అంటే బ్రహ్మ బాబా ఎవరు కూడా అపవిత్ర ఆత్మలు బాబాని కలుసుకునేవారు కాదు, అంటే కలుసుకోవడానికి కూడా వచ్చేవారు కాదు. नहीं मिल. अगर टीचर ले जाती थी तो उसके ऊपर प्रभाव आता था. ఒకవేళ ఎవరైనా టీచర్స్ అపవిత్రమైన వాళ్ళని తీసుకుని వస్తే వాళ్ళ మీద కూడా దాని ప్రభావం పడేది. क्योंकि अवज्ञा की. ఎందుకని अवज्ञा कर देना. ఎందుకని ఎలాగ ప్రభావం పడేది? और मधुबन के अंदर भी नहीं रह सकते थे. ఒకవేళ అలాగ అపవిత్రమైన ఆత్మలు వచ్చినా వాళ్ళు మధుబన్లోకి వచ్చిన తర్వాత లోపల కూడా ఉండలేకపోయేవారు. बाबा के अव्यक्त होने के बाद राजयोग भवन बना. బాబా అవ్యక్తమైన తర్వాత రాజయోగ భవన్ కట్టారు. सेवाएं शुरू हुई. సేవలు కూడా మొదలయ్యాయి. और जो नहीं पवित्रता का व्रत धारण करते थे उनको राजयोग भवन में रख देते थे. ఎవరైతే పవిత్రత యొక్క ధారణ లేకుండా వచ్చేవారో వాళ్ళని ఆ రాజయోగ భవన్లో ఉంచేవారు అంటున్నారు. बाबा मुरली में कहता है, एक दिन वो आएगा जो ऐसे बच्चे बाप को टच भी नहीं कर सकेंगे.
బాబా మురళీలో కూడా చెప్తూ ఉంటారు ఏమని అంటే అలాంటి పిల్లలు అంటే పవిత్రతని ధారణ చేయకుండా ఉన్నటువంటి పిల్లలు బాబాని కూడా తాకలేరు అని. और ये ऐसा व्रत है जो हमारा रक्षक है. అంటే ఇది ఎలాంటి వ్రతము అంటే ఇది మనకి రక్షణ. पवित्रता का कवच होगा, कोई दुश्मन वार नहीं कर सकेगा. పవిత్రత యొక్క కవచం ఉంటే శత్రువులు ఎవరు కూడా మన మీద దాడి చేయలేరు. पवित्रता फरिश्ता बना देती है. పవిత్రత మనల్ని ఫరిస్తాగా తయారు చేస్తుంది. तो सिद्धि स्वरूप बनना है तो इस धारणा को गहराई से बहुत मजबूत करना है. సిద్ధి స్వరూపంగా అవ్వాలి అనుకుంటే దీన్ని చాలా లోతుగా వెళ్ళి అప్పుడు పక్కాగా ధారణ చేయాలి. बाबा ने हम बच्चों को आरसी दी है, दर्पण. బాబా మనందరికీ కూడా అద్దం ఇచ్చారు. जिस दर्पण के आगे खड़े हो जाओ तो अपना दर्शन हो जाता है. అద్దం ముందు నిలబడండి, నిలబడితే మీ దర్శనం మీకు జరుగుతుంది. कौन सा दर्पण है? ఆ అద్దం ఏంటి? అద్దం ముందు నిలబడితే మీ దర్శనం అంటే మీరు మీకు కనిపిస్తారు. ఆ అద్దం ఏంటి? कौन सा दर्पण है? नहीं. ఇంకా ఆలోచించండి. अभी सुनो, नोट करना और ये दर्पण रोज देखना. అందరూ కూడా నోట్ చేసుకుని అద్దం ముందుకు వచ్చి రోజు చూసుకోండి. पहला दर्पण है बाबा की मुरली. మొదటి దర్పణం ఏంటి అంటే బాబా మురళి. बाबा की मुरली से स्पष्ट हो जाता है कि मैं कहाँ पर हूँ. బాబా మురళి వింటున్నప్పుడు అంటే అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది మనము ఎంతవరకు వచ్చాం. बाबा की मुरली रिजल्ट देती है. బాబా మురళి మనకి రిజల్ట్ చెప్తుంది కదా. रिजल्ट देती है, देती है. చెప్తుంది కదా. అంటే బాబా మురళి వింటుంటే మనం ఎంతవరకు स्पष्ट తయారయ్యామో होता है. రిజల్ట్ స్పష్టంగా ఉంటుంది కదా. जब सुनते हैं तो अपने आप से टैली करते हैं कि जो बाबा कह रहा है वो मैं हूँ. మురళి వింటున్నప్పుడు మనల్ని మనం చూసుకుంటాం, టాలీ చేసుకుంటాం. ఎలాగా అంటే బాబా ఏం చెప్తున్నారో నేను అలాగా తయారయ్యానా. दूसरा दर्पण है बाबा का कमरा. बाबा का कमरा, रूम. రెండోది బాబా రూము. बाबा के चित्र के आगे बैठो, आपको अपना दर्शन आपे हो जाएगा. బాబా ట్రాన్స్లేట్ ముందు కూర్చుంటే అది మనకి ఒక దర్పణం. దాని ముందు కూర్చుంటే మనకి తెలుస్తుంది మనం ఎంతవరకు తయారయ్యాం. बाप समान में कितना अंतर है. మనం బాబా సమానంగా తయారవడంలో ఇంకా ఎంత తేడా ఉంది. पता लगता है? बाबा- हाँ जी या ना जी? బాబా చిత్రం ముందు కూర్చుంటే తెలుస్తుంది కదా. అది అవునా కాదా చెప్పండి అంటున్నారు. हाँ जी. समझ में आता है क्या मुझे और पुरुषार्थ करना है. మనకి తెలుస్తుంది ఇంకా మనము ఎంత పురుషార్థం చేయాలి. तीसरा दर्पण है लक्ष्मी नारायण का चित्र. మూడవది అద్దము లక్ష్మీనారాయణుల యొక్క చిత్రం.
लक्ष्मी नारायण के चित्र के आगे खड़े हो जाओ। లక్ష్మీనారాయణుల చిత్రం ముందుకు వెళ్ళి నిలబడితే पता लगता है लक्ष्मी नारायण में और मुझ में कितना अंतर है। ఆ చిత్రం ముందు నిలబడి చూసుకుంటే తెలుస్తుంది లక్ష్మీనారాయణులకి మనకి ఇంకా ఎంత తేడా ఉంది మనం ఆ విధంగా తయారవ్వడానికి। पता लगता है ना। తెలుస్తుంది కదా లక్ష్మీనారాయణుల చిత్రం ముందు నిలబడితే। ज़्यादा टाइम खड़े नहीं हो सकते हैं మనము ఎక్కువ సమయము లక్ష్మీనారాయణ చిత్రం ముందు నిలబడలేము, क्योंकि लक्ष्मी नारायण संपूर्ण, ఎందుకంటే లక్ష్మీనారాయణులు సంపూర్ణంగా తయారై ఉన్నారు। और ये हमको कंप्लीट करना है। ఇది మనం చూసుకోవాలి। अशुद्धता सिद्धि प्राप्त करने नहीं देगी। అశుద్ధత సిద్ధి పొందనివ్వదు, इम्पॉसिबल। అసంభవం అది। अगर मन व्यर्थ, मन में अशुद्धता है तो सिद्धि प्राप्त हो पॉसिबल नहीं है। మనలో వ్యర్థము అశుద్ధత ఉన్నట్లయితే మనము సిద్ధి పొందడం అనేది అసంభవం, पॉसिबल नहीं। सिद्धि स्वरूप बहुत ऊंची चीज है। సిద్ధి స్వరూపం అనేది చాలా ఉన్నతమైనటువంటి వస్తువు కదా, बहुत बड़ी बात है। అది చాలా గొప్ప విషయం। उसकी फाउंडेशन बहुत जबरदस्त गहरी है। మరి దానికి పునాది చాలా జబర్దస్తిగా గట్టిగా పడాలి, वो चेक करना जरूरी है। అది మనము చెక్ చేసుకోవాలి। दूसरी बात, बाबा संगठन को भी दर्पण कहता है। బాబా సంఘటన కూడా ఒక దర్పణం, అద్దమని చెప్తారు। संगठन में जब हम एक दूसरे को देखते हैं तो हिम्मत, उमंग, उत्साह बढ़ता है। సంఘటనలో మనము ఒకరినొకరు చూసుకున్నప్పుడు ధైర్యము, ఉత్సాహ, ఉల్లాసాలు పెరుగుతాయి, बढ़ता है ना। పెరుగుతాయి కదా। हमें संगठन में आकर अपना दर्शन होता है। మనము సంఘటనలోకి వచ్చినప్పుడు మన దర్శనం మనకి జరుగుతుంది। कौन आत्मा कितना आगे जा रही है, ఎవరు ఎంతవరకు ముందుకు వెళ్తున్నారు, मुझे भी जाना है। నేను కూడా వెళ్ళాలి। लेकिन बाबा निराश नहीं करता। बाबा कहता, बच्चे अगर आप कमजोर भी हो ना तो चिंता नहीं करो। బాబా పిల్లల్ని ఎప్పుడు కూడా నిరాశపరచరు। ఏమంటారు అంటే బచ్చే బలహీనంగా ఉన్నా కూడా పర్వాలేదు, ముందుకు వెళ్ళండి అంటారు। बाबा को बता दो, బాబాకి చెప్పండి। बाबा को बताने से मन हल्का हो जाएगा। బాబాకి చెప్తే మనసు తేలికవుతుంది। मन हल्का होगा, चिंतन अच्छा होगा, पुरुषार्थ तीव्र होगा। మనసు తేలికైతే చింతన లోపల కూడా జరుగుతుంది। ठीक है, ये चीज। अब है दूसरी पॉइंट, दृढ़ता। ఇప్పుడు రెండో విషయము దృఢత్వం। अगर दृढ़ता जीवन में नहीं है तो सिद्धि स्वरूप कैसे बनेंगे। జీవి सिद्धि तो बहुत सॉलिड पॉइंट है।
జీవితంలో దృఢత్వం లేకపోతే సిద్ధి స్వరూపంగా ఎలా అవుతారు? सिद्धि माना जो मैं कहूँ सो हो जाए, हो सकता है? అవుతుంది కదా అలాగా. इसके लिए क्या करना होगा? మరి దీనికోసం ఏం చేయాలి? एक रस अवस्था, हिलने डुलने वाली नहीं. कोई आपको कितना भी हिलाए, कितना भी शेक करने की कोशिश करें, अंगद के समान दृढ़. దీనికోసం ఎలా ఉండాలి అంటే ఎవరు మనల్ని ఎంత కదపడానికి ప్రయత్నించినా కదలకూడదు. ఏకీరసంగా ఉండాలి. ఏకీరసంగా అంటే అంగదుడిలాగా ఏకీరసంగా ఉండాలి. और अंगद के समान दृढ़ता लाने के लिए स्वमान की आवश्यकता है. అంగదుని సమానంగా దృఢత్వం తెచ్చుకోవడానికి తప్పకుండా స్వమాన్ కూడా ఉండాలి. कौन सा स्वमान? कौन मेरा पिता है, कौन मेरा टीचर है, कौन मेरा सदगुरु है, मैं किसका बच्चा हूं? अगर ये बुद्धि में हो, मैं असंभव को संभव करने वाला हूं, मुश्किल को सहज करने वाला हूं, विघ्न विनाश करने वाला हूं, अगर ये स्वमान हो तो कभी भी हलचल नहीं होगी. ఆ స్వమాన్ కూడా ఏముండాలి అంటే నా తండ్రి ఎవరు, నాకు మరి టీచర్ ఎవరు, అసలు నా గురువు ఎవరు, ఇది గుర్తు ఉండాలి. అప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది అంటే కదలిక లేకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరి పిల్లలము? విఘ్న వినాశక అంటే విఘ్నాలన్నీ కూడా వినాశనం చేసేటటువంటి తండ్రి పిల్లలం. ठीक है, इतना शक्तिशाली, कोई कितना हिलाए, कैसा भी तूफान आए, लेकिन अपने संकल्प पे दृढ़ रहे. అసలు కదలకూడదు. తుఫాన్లు ఎలా వచ్చినా అంటే సంకల్పాలుగా ఎలాంటి తుఫాన్లు వచ్చినా సరే అసలు కదలిక అనేది ఉండకూడదు. बाबा ने यज्ञ में मिसाल हम बच्चों को बताया. బాబా యజ్ఞములో చాలా ఉదాహరణలు మనకి చెప్తూ ఉంటారు. कई बच्चे जब पिकेटिंग हुई तो बाबा ने सब बच्चों को खड़ा कर दिया. మొదట్లో అంటే యజ్ఞం మొదలైనప్పుడు అందరూ కూడా పికెటింగ్ చేశారు. చేసినప్పుడు బాబా ఏం చేశారంటే పిల్లలందరినీ కూడా అక్కడ నిలబెట్టారనమాట. आपने देखा होगा छोटे छोटे बच्चे, गुलजार दादी, रतन दादी सब खड़े हैं. మీరు అది చూసే ఉండొచ్చు, పిక్చర్స్ ఉంటాయి. గుల్జార్ దాది, రతన్ మోహిని దాది అందరూ కూడా చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒక పక్కన నిలబడి ఉంటారు. उनको कहते थे आप ये चॉकलेट खा लो, वो कहते थे नहीं. ఇప్పుడు అంటే వీళ్ళని అక్కడ నుంచి కదపడానికి అవతల వాళ్ళు చెప్తారు ఏమనంటే మీరు ఈ చాక్లెట్స్ తినండి, కానీ వీళ్ళు మేము తినమని చెప్తారు. नहीं, दृढ़ता निश्चय जैसे जरूरी है ना, ऐसे दृढ़ता भी जरूरी है. ఎలాగైతే నిశ్చయము తప్పనిసరి అని అంటున్నామో అలాగే దృఢత్వం కూడా తప్పనిసరి. आपको गुलजार दादी ने कई बार दिल्ली रामलीला ग्राउंड का वाक्य सुनाया है. గుల్జార్ దాది చాలాసార్లు రామ్లీలా గ్రౌండ్లో జరిగినటువంటి ఒక దాని గురించి చెప్తూ ఉంటారు. सुना है? सुना है? మీరు ఎవరన్నా విన్నారా దాని గురించి చెప్పినప్పుడు? तो आप लोग कहाँ होते हो? आप शुरू करेंगे ना तब इनको समझ में आएगा. एक बार 1973 में दिल्ली रामलीला ग्राउंड में मेला लगाया गया, पहला मेला. 1973లో రామ్లీలా గ్రౌండ్లో మొట్టమొదటిసారిగా మేళా చేశారు.
वो मेला बहुत ब्यूटीफुल था। ఆ మేళ చాలా సుందరంగా జరిగింది అంటున్నారు. सारे भारत के महारथी उसमें लगे थे प्लान करने में। మొత్తం భారతదేశంలో ఉన్న మహారథీలందరూ కూడా ఆ ప్రోగ్రామ్కి అక్కడికి వచ్చారనమాట. सब दादियाँ, ब्रजेंद्रा दादी, पुष्प शांता, चंद्रमणि, हृदय पुष्पा, सब दादियाँ आई थी। ఆ ప్రోగ్రామ్కి ముందుగా దాదీలందరూ వచ్చారు. మొత్తం చంద్రమణి దాది, హృదయ పుష్ప దాది అందరూ. अब क्या हुआ? అప్పుడు ఏం జరిగిందంటారు? प्रकाश मणि दादी 1.5 महीना रही वहाँ दिल्ली पांडव भवन में। ఢిల్లీలో ఉన్న పాండవ భవన్లో ప్రకాష్ మణి దాది 1.5 రోజులు ఉన్నారండి. दीदी रही, जगदीश भाई, निर्वैर भाई, रमेश भाई, उषा बहन और सब ब्रजमोहन भाई, सब महारथी वहीं पर। అంటే ఆ ప్రోగ్రాం కోసము దీది ఉన్నారు, జగదీష్ భాయ్ ఉన్నారు, బ్రిజ్మోహన్ భాయ్ ఉన్నారు, అందరూ అక్కడే ఉన్నారు. तो मेला जो लगा 1 हफ्ता पहले गवर्नमेंट का नोटिस आ गया, मेले को यहाँ से हटा दो। అంటే ఆ మేళా జరిగే ముందు ఒక వారం రోజుల ముందు గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి అంట. ఏమని అంటే ఇక్కడ మీరు ఈ మేళా చెయ్యొద్దు, తీసేయండి. क्यों हटा दो? कि रशिया का प्रेसिडेंट ब्रेजनेव आने वाला है और उसकी रिसेप्शन रामलीला ग्राउंड में रखनी है। ఎందుకు తీసేయమన్నారు అంటే అప్పట్లో రష్యా ప్రెసిడెంట్ ఈ గ్రౌండ్కి వస్తున్నారు, ఆయన రిసెప్షన్ ఇక్కడ పెట్టారా అన్నారు. तो हमारा तो सारा मेला, उन दिनों में तो बहुत थोड़े भाई बहन थे, काकीनाडा तो पैदा नहीं हुआ था। అప్పట్లో అన్నయ్యలు అక్కయ్యలు కూడా కొద్ది మంది ఉండేవారు, కాకినాడ వాళ్ళు ఇంకా పుట్టలేదు అప్పుడు అంటున్నారు. हाँ? बहुत थोड़े थे। हम बहनें जाती थी हथौड़ी कील लेके, कारपेंट्री, कोई भाई लोग नहीं थे, लकड़ी चीरते थे, स्टॉल बनाते थे, वो सब कर रहे थे। लेबर नहीं थी, इतना पैसा नहीं होता था, लेबर भी नहीं, हाथ से सब काम करना है। అప్పట్లో పనివాళ్ళు కూడా లేరు, అన్నయ్యలు కూడా ఎక్కువ ఏం లేరు, అక్కేలే సుత్తి తీసుకుని అన్ని సామాన్లు తీసుకెళ్ళి ఆ కర్రలన్నీ కూడా ముక్కలుగా కొట్టి అన్నీ చేసి స్టాల్స్ అన్నీ కూడా తయారు చేయడం. अब इंदिरा गांधी प्राइम मिनिस्टर थी, అప్పట్లో మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. अब उसके आगे किसकी चलेगी? ఇంకా बहुत मेहनत की हम लोगों ने, तो उसने कहा नहीं, खाली करना ही होगा। ఆమె చెప్తే ఆమె ముందు ఎవరు మాట్లాడతారు, మాట్లాడడానికి కూడా లేదు కదా, ఆవిడే చెప్పారండి ఇదంతా కూడా ఖాళీ చేయండి అని. बड़ी दादी प्रकाश मणि ने कहा योग करो, दिन रात योग का प्रोग्राम शुरू कर दिया। అప్పుడు దాది అంటే పెద్ద దాది ప్రకాష్ మణి దాది చెప్పారంటే ఏమనంటే యోగం చేయండి, రాత్రి పగలు యోగం చేయండి. जब योग का प्रोग्राम शुरू कर दिया तो भाग दौड़ भी कर रहे हैं, योग भी चल रहा है। యోగం యొక్క ప్రోగ్రాం మొదలైపోయింది. ఒకవైపు నుంచేమో ఇటువైపు పరుగులు పెట్టి సేవ ఇది చేయాలి, ఒకవైపు నుంచి యోగము చేయాలి. और मेला भी तैयार हो रहा है। అక్కడేమో మేళా కూడా తయారైపోతుంది, దాని పనులు దానివి ఒక అడ్డీ జరుగుతున్నాయి, ఇక్కడేమో యోగము చేయాలి. दादी जी ने कलकत्ता से दुर्गा आई थी, वो फटाफट लगवा दी। అంటే కలకత్తా నుంచి అవన్నీ కూడా తీసుకొస్తే పెట్టడానికి అనమాట, వెంటనే పెట్టేశారా అంటున్నారు. दुर्गा मूर्ति, అంటే దుర్గాదేవి విగ్రహం ఉంటుంది కదా అది. तो इंदिरा गांधी का जो पीए था धवन, उसको उसने भेजा रात को देख के आओ, चक्कर मार के आओ, इनका कितना मेला तैयार हुआ है। అప్పుడు ఇందిరాగాంధీ పిఏ దమన్ ఉన్నారంట, ఆయనకి చెప్పారంట ఏమని అంటే వీళ్ళు ఎంతవరకు మేళా తయారు చేశారో చూసి రమ్మని ఆయన్ని పంపించారంట.
सरकार ने कहा हम आपको पैसा देंगे, लेबर देंगे, आप लाल किला चले जाओ, रामलीला ग्राउंड छोड़ दो। అయితే గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము మీకు డబ్బులు ఇస్తాము, లేబర్ని పెడతాము, ముందు మీరు గ్రౌండ్ ఖాళీ చేసేయండి అంటున్నారండి. लेकिन दादी ने बोला नहीं, यहाँ पर हम बैठे हैं, यहीं बैठेंगे। కానీ దాది ఏం చెప్పారంటే మేము ఇక్కడే కూర్చున్నాం, ఇక్కడే కూర్చుంటాం. और जब वो धवन जी देखने के लिए आए तो उन्होंने देखा मेला तो बहुत बन गया, दुर्गा भी खड़ी हो गई, तो डर गया वो। అయితే వచ్చిన పిఏ ధమన్ గారు ఉన్నారు కదా, ఆయన వచ్చి చూశారంట. చూసి అన్నారంట చాలా వరకు మేళా తయారైపోయింది, దుర్గాదేవి విగ్రహం కూడా వచ్చేసింది, అది కూడా పెట్టేశారు ఇక్కడ అని చాలా భయపడ్డారంట ఆయన. तो दुर्गा खड़ी हो गई तो जाके इंदिरा गांधी को बोला విగ్రహం పెట్టేశారు కదా, అది వెళ్ళి ఆయన ఇందిరాగాంధీకి చెప్పారంట. कि इनको हटाओ नहीं तो नुकसान हो जाएगा। ఏం చెప్పారంటే వీళ్ళని ఇక్కడ నుంచి కదపకండి, కదిపితే మనకే నష్టం వస్తుందని చెప్పారంట. तो बाबा ने दृढ़ता थी ना, कईयों ने कहा लाल किला चले जाओ, फलानी जगह चले जाओ, फलानी जगह कर लो, वो ग्राउंड बहुत अच्छा है, इससे भी अच्छा है। क्योंकि जो ब्रेज़नेव था रशिया का प्रेसिडेंट, उन दिनों भारत को चावल भेजता था। भारत में चावल नहीं था, चावल भेजता था, अन्नदाता कहते थे उसको। कैसे चेंज तो उसका అంటే అప్పట్లో దాది వాళ్ళకి చెప్పారంట బయట వాళ్ళు ఏమని అంటే మీరు ఎర్రకోట దగ్గర పెట్టుకోండి, ఇంకా చాలా పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి, అక్కడ పెట్టుకోండి, అక్కడైతే చాలా బాగుంటుంది దీనికంటే అని చెప్పారంట. ఎందుకల్లా చెప్పారు అంటే అప్పట్లో మన వాళ్ళకి రష్యా నుంచే బియ్యం వచ్చేవి, అందుకని చెప్పేసి ఇప్పుడు ఆయనది కదా మా ప్రెసిడెంట్ది రిసెప్షన్, ఇక్కడ ఆయనది మార్చడానికి లేదు కదా, అందుకని అలా చెప్పారు. तो जब ऐसा हुआ तो इंदिरा गांधी को झुकना पड़ा। కానీ ఎప్పుడైతే ఈ పిఏ వెళ్ళి చెప్పారు కదా ఏమని అంటే వీళ్ళు ఇక్కడ నుంచి కదిపితే మనకి నష్టం వస్తుందని చెప్పారు కదా, అందుకని ఇంకా ఇందిరాగాంధీ కూడా తల వంచవలసి వచ్చింది అంటున్నారు. अखबार में आया कि ब्रह्मा कुमारियों के आगे सरकार को झुकना पड़ा। అప్పట్లో పేపర్స్లో కూడా వచ్చిందంటే ఏమని అంటే బ్రహ్మా కుమారీస్ ముందు గవర్నమెంట్ వాళ్ళు కూడా తల వంచుకున్నారు అని. तो ये दृढ़ता है, दृढ़ता है, स्ट्रॉन्ग डिटर्मिनेशन है। जहाँ दृढ़ता होती है वहाँ सफलता होती है। అంటే అందులో ఉన్నది కేవలము దృఢత్వం. ఎప్పుడైతే దృఢంగా ఒక నిర్ణయం తీసుకున్నారో అందులోనే ఉండిపోయారు, కాబట్టి దృఢత్వం ఉన్న చోట సఫలత తప్పకుండా ఉంటుంది. तो दृढ़ता से बाबा असंभव कार्य भी संभव कर देता है। దృఢత్వం ద్వారా బాబా అసంభవ కార్యాన్ని కూడా సంభవం చేస్తారు. इसको कहते हैं सेल्फ में डाउट नहीं करना चाहिए। దీనికోసం బాబా ఏమంటారంటే ముందు స్వయం మీద మీకు అపనమ్మకం అనేది, డౌట్ అనేది ఉండకూడదు. अपना स्वमान ऊंचा सदा याद रहना चाहिए। మీరు మీ స్వమాన్ని ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంచుకోవాలి, సదా గుర్తుంచుకోవాలి. जो दृढ़ता वाला होता है वो फीलिंग प्रूफ होता है। ఎవరిలో అయితే దృఢత్వం ఉంటుందో వాళ్ళు ఫీలింగ్ ప్రూఫ్గా ఉంటారు అంటున్నారు. అంటే ఫీలింగ్ అనేది రాదు వాళ్ళకి. अगर आप कुछ कर रहे हैं, लोग आके आपको बोलेंगे, कुछ बोलेंगे क्या कर रहा है, ये क्या कर रहा है, तो अगर आपको फीलिंग आ गई तो आपकी दृढ़ता तो गई। ఇప్పుడు మీరు ఏదైనా చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి మీరు ఇలా చేస్తున్నారేంటి, అలా చేస్తున్నారేంటి అని అలా అంటున్నారనుకోండి, అప్పుడు ఫీలింగ్ వచ్చేస్తే దృఢత్వం లేనట్టే కదా. जिस धुन में हम होते हैं अगर वो श्रीमत प्रमाण है, दृढ़ता में और जिद में अंतर है। ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చేస్తున్నాము, అది చేస్తున్నది కూడా శ్రీమతానుసారంగానే ఉంది. कभी कोई बात किसी को कही जाती है तो वो स्वीकार नहीं करता, जिद करता है। దృఢత్వము మరి జిద్దు చేయడం అంటే మొండిగా ఉండడం రెండిటికి తేడా ఉంది అంటున్నారు.
जिद श्रीमत अनुकूल नहीं है, दृढ़ता श्रीमत अनुकूल है। మొండిగా ఉండడం అంటే, జిద్దు చేయడం అంటే, ఇప్పుడు ఏదైనా ఒకటి మనం చేస్తున్నాము అందులో మొండితనంతో చేస్తారు కదా, అది శ్రీమతం కాదు. కానీ దృఢత్వం అనేది శ్రీమతంతోటి ఉంటుంది. जिद वाला फीलिंग में आता है, वो व्यक्ति फीलिंग में नहीं आता. కాబట్టి దృఢత్వం ఉన్నవాళ్ళు ఫీలింగ్లోకి రారు, కానీ జిద్దు చేసేవాళ్ళు ఫీలింగ్లోకి వస్తారు. वो अपने लक्ष्य को देखता आगे बढ़ता है. దృఢత్వం ఉన్నవాళ్ళు లక్ష్యాన్ని చూస్తూ ముందుకు వెళ్తారు. उदाहरण के रूप से हनुमान जब रावण के दरबार में जाता है तो उसको बैठने की जगह नहीं दी जाती. అంటే ఉదాహరణకి హనుమంతుడు రావణాసురుడి దగ్గరికి వెళ్తాడు కదా, వెళ్ళినప్పుడు అక్కడ హనుమంతుడు కూర్చోడానికి సింహాసనం వేయరు దర్బార్లో. वो फीलिंग में नहीं आता కానీ హనుమంతుడు ఫీలింగ్లోకి రాడు. कि रावण ने मुझे बैठने की जगह नहीं दी, రావణాసురుడు నన్ను కూర్చోవడానికి నాకు ప్లేస్ ఇవ్వలేదు అని ఫీలింగ్లోకి ఏం రాలేదు. ख्याल नहीं करता. అసలు लेकिन स्वमान इतना ऊंचा है उसका, अपनी पूंछ से आसन ऐसा बना लेता है जो रावण के आसन से भी ऊंचा हो जाता है. అసలు దాని గురించి ఆలోచించలేదు కూడా. ఏం చేశాడు, తన తోకనే చుట్టేసుకుని సింహాసనంగా చేసుకుని రావణాసురుడి కంటే కూడా ఎత్తులో కూర్చున్నాడు. तो स्वमान, दृढ़ता वाला स्वमानधारी होता है, और जो जिद वाला होता है ना, उसमें बिल्कुल स्वमान नहीं होता. దృఢత్వం ఉన్నవాళ్ళు స్వమాన్ధారీగా ఉంటారు, కానీ జిద్దు చేసే వాళ్ళకి అసలు స్వమానే ఉండదు. अभिमान होता है, జిద్దు చేసే వాళ్ళకి అభిమానం ఉంటుంది. और अभिमान के कारण अपना अपमान समझता है. ఆ అభిమానం కారణంగా వాళ్ళు ప్రతిదీ కూడా అవమానంగా అనుకుంటారు. दृढ़ता वाला स्वमानधारी अभिमान वाला नहीं होता. దృఢత్వం ఉన్నవాళ్ళు స్వమాన్ధారీగా ఉంటారు, వాళ్ళకి అభిమానం అనేది ఉండదు. जिद वाला हलचल बुद्धि होगा, दृढ़ता वाला अचल बुद्धि होगा. దృఢత్వం ఉన్నవాళ్ళు స్థిర బుద్ధితో ఉంటారు, జిద్దు చేసేవాళ్ళ యొక్క బుద్ధి ఎప్పుడు కూడా అలజడిగా ఉంటుంది. हलचल में सोचता है, अच्छा ये नहीं तो ऐसे करूँगा, ये नहीं तो ऐसा करूँगा, ये नहीं तो ऐसा करूँगा. और जो दृढ़ता वाला होता है वो 1 पॉइंट एजेंडा, ऐसा ही करूँगा. జిద్దు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, ఇది ఇలా కాకపోతే అలా చేస్తాను, అలా కాకపోతే ఇలా చేస్తాను అంటారు. కానీ దృఢత్వం ఉన్నవాళ్ళైతే నేను ఇది ఇలాగే చేస్తాను అంటారు. वो अप्रोप्रिएट होता है, क्लियर होता है, निस्वार्थी होता है. ये सब गुण दृढ़ता वाले के होते हैं. దృఢత్వం ఉన్న వాళ్ళలో చాలా నిశ్చయం ఉంటుంది, వాళ్ళు క్లియర్గా ఉంటారు, నిస్వార్థంగా ఉంటారు. ठीक है. अब दृढ़ता का मिसाल हम अंगद का बताते हैं. దృఢత్వానికి ఉదాహరణగా అంగదుడిది కథ చెప్తారు కదా. दृढ़ता में विल पावर होती है, దృఢత్వంలో విల్ పవర్ ఉంటుంది. और विल पावर आती है शुभ भावना शुभकामना से. కానీ ఆ ఆత్మవిశ్వాసం విల్ పవర్ కూడా శుభకామన శుభభావనతోటి వస్తుంది. दृढ़ता आती है शुद्ध संकल्पों से. శుద్ధ సంకల్పాలతో దృఢత్వం వస్తుంది. तो हमें अपनी दृढ़ता, जो बात हमने अपने जीवन की धारणा में लाई है, उसको हमें मजबूत बना के रखना है. దృఢత్వం అంటే మనం మన జీవితంలో ఏదైతే ధారణ చేస్తున్నామో దాంట్లో ఇంకా గట్టిగా ఉండాలని. उदाहरण के रूप से अगर आज आपको कोई कहे कि आप अनियन, गार्लिक, पार्टी, नॉन वेज खाओ, आप तो नहीं खाएंगे ना. ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఉల్లిపాయలు తినండి పర్వాలేదు, నాన్ వెజ్ తినండి పర్వాలేదు అంటే తినరు కదా.
आप अपने व्रत पे दृढ़ हैं। ఎందుకు తినమని చెప్తున్నారు అంటే మీరు మీ వ్రతంలో గట్టిగా ఉన్నారు. ऐसे ही कमजोरी और अशुद्धता नॉन वेजिटेरियन है। అంటే బలహీనత ఏంటి అంటే అశుద్ధమైనటు తినడం అన్నమాట, నాన్ వెజ్ తినడం అవన్నీ కూడా. ब्राह्मणों का धर्म और कर्म दृढ़ता है। బ్రాహ్మణుల యొక్క ధర్మము కర్మ రెండు కూడా దృఢత్వం. इसलिए अंगद जो कि निमित्त भाव से सेवा करता था सेना की, जब उसने अपना पांव रखा उसको कोई हिला नहीं सका। అంగదుడు సైన్యానికి నిస్వార్థ భావంతో సేవ చేశాడు. అందుకనే అంగదుడు చెప్తాడు కదా, నువ్వు నా కాలు కదపంటాడు రావణాసురుడిని. ఇప్పుడు కాలు కూడా కదపలేడు కదా. दृढ़ता वाला निमित्त होने कारण अनासक्त वृत्ति का होता है। వాళ్ళు నిమిత్త భావం ఉన్న కారణంగా అనాసక్తంగా ఉంటారు. ये इम्पोर्टेंट बात है। ఇది చాలా ముఖ్యమైన విషయము. दशरथ एक तरफ दृढ़ था कि मुझे जो प्रॉमिस किया है वो मुझको करना है। दशरथ राजा था, उसने प्रॉमिस दिया था ना, वचन दिया था, तो वचन का पालन करना, उसका गायन हम करते हैं। रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन न जाए। దశరథుడు కూడా మాట ఇస్తాడు కదా, ఆ మాట మీద తను దృఢంగా నిలబడ్డాడు. అందుకని ఏమని చెప్తారు, రఘుకులం యొక్క గొప్పతనం అంటే అదే ఏంటి అంటే ప్రాణం పోయినా కూడా మాట తప్పరు అని. लेकिन दशरथ की कमजोरी क्या थी? मोह। కానీ దశరథుడి యొక్క బలహీనత ఏంటి? మోహం కదా. अब हम बनना चाहते हैं सिद्धि स्वरूप, और अगर कहीं मोह है, कहीं पर आसक्ति है, कहीं पर भेदभाव है, हद है, तो वो मुझे ना दृढ़ रहने देगी, ना अपना टारगेट अचीव करने देगी। మరి మనము సిద్ధి స్వరూపంగా అవ్వాలని అనుకుంటున్నాం కాబట్టి మోహం అంటే దేని మీద ఆసక్తి ఉండకూడదు. ఎక్కడైనా హద్దు కానీ ఇవన్నీ ఉంటే కనుక అది మనల్ని దృఢంగా ఉండనివ్వదు కదా. क्लियर हुआ? అర్థమైంది కదా? दोनों मिसाल है, अंगद का भी है, दशरथ का भी है। दशरथ की भी दृढ़ता है, अंगद की भी दृढ़ता है, लेकिन अंगद में नम्रता, निमित्त भाव, अनासक्त वृत्ति है, और दशरथ के अंदर वचन देने की शक्ति है परंतु मोहग्रस्त है। అంటే ఇద్దరు ఉదాహరణలు ఉన్నాయి. దశరథుడిది ఉంది, అంగదుడిది ఉంది. అంగదుడు నిమిత్త భావంతో చేస్తాడు, అనాసక్తంగా ఉన్నాడు. కానీ దశరథుడు మాట ఇచ్చాడు, కానీ మోహం కూడా ఉంది. हम बच्चों को भी क्या करना है? మరి మనందరం ఏం చేయాలి? सिद्धि स्वरूप के लिए क्या करना है? సిద్ధి స్వరూపంగా అవ్వడానికి మనందరం ఏం చేయాలి? दृढ़ तो ठीक है, साथ में ఆ దృఢత్వం సరే, మరి దాంతో मोहग्रस्त निर्मोही रहना है, नष्टो मोहा। దృఢత్వంతో పాటు నిర్మోహిగా నష్టమోహగా ఉండాలి. 3 शब्द गीता में कहे गए लास्ट में। గీతలో కూడా ఒక 3 పదాలు చివర్లో ఉన్నాయి. नष्टो मोहा, स्मृति लब्धा, गत संदेह। నష్టమోహ స్మృతి లబ్ధ. वो कॉन्वर्सेशन करता है ना अर्जुन कृष्ण के साथ, ये नहीं तो ये नहीं तो ये नहीं तो ये, तो अंत में क्या कहता है? मैं नष्टो मोहा हुआ, स्मृति स्वरूप हुआ और मेरे सारे संदेह नष्ट हो गए।
అంటే మొదటి నుంచి అడిగాడు కదా, ఇది అయితే అది, అదైతే ఇది అని అడిగాడు. చివరికి ఏం చెప్పాడు అంటే నా సందేహాలన్నీ పూర్తయిపోయినాయి అని చెప్పాడు కదా. గీతలో ఉన్నటువంటి లాస్ట్ పదాలన్నమాట. अगर हम बार बार स्वयं के प्रति संदेह रखेंगे या अपने लक्ष्य के प्रति संदेह रखेंगे या हम अपने टीचर के प्रति संदेह रखेंगे तो हम लोग दृढ़ता में नहीं आ सकते. అంటే మనకి ఏ సందేహాలున్నా, అంటే దేని గురించి అయినా, టీచర్ గురించి కానీ లేకపోతే దేని గురించి అయినా సందేహం ఉంటే అందులో దృఢత్వం రాదు. ठीक है. फिर है अभ्यास. తర్వాతది అభ్యాసం. तो सिद्धि स्वरूप के लिए दृढ़ता, लास्ट है अभ्यास. సిద్ధి స్వరూపంగా అవ్వడానికి దృఢత్వం, తర్వాతది అభ్యాసం. अभ्यास किस चीज का? మరి అభ్యాసానికి మూలం इसमें बाबा मन की एक्सरसाइज बताता है. దాని కొరకు బాబా మనసుకి ఎక్సర్సైజులు చెప్తారు. मन की एक्सरसाइज क्या है? మన మనసుకి చెప్పిన ఎక్సర్సైజులు ఏంటి? जहां बाबा हुक्म करे वहां मन से पहुंच जाए. బాబా ఏది ఆజ్ఞాపిస్తారో మనము అక్కడికి మనసుతోటి చేరుకోవాలి. कभी कहते हैं बाबा सतयुग में चलो, कभी कहता है बाबा अव्यक्त वतन में चलो, कभी कहता है बाबा दिल्ली में चलो.